గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక స్పెషల్ వీడియో ఇది. జాతీయ గీతం, జాతీయ పతాకం, జాతీయ ప్రతిజ్ఞ, ఈ మూడు కూడా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి. వీటి చరిత్ర తెలుగుతో ముడిపడి ఉంది. కానీ దీనికి అంటే మనకు దక్కాల్సినటువంటి గౌరవం, ఈ చరిత్ర మనతో ముడిపడి ఉంది కాబట్టి మనకి ఇవ్వాల్సినటువంటి ఆ గౌరవ మర్యాదలు ఎక్కడా కూడా రాని పరిస్థితుంది, ఇంకా చరిత్రలో తొక్కివేయబడుతుంది. కాబట్టి ఈ చరిత్రని ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మన గౌరవాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఫైట్ చేస్తూ ఉన్నారు వెంకటరమణ ప్రజాపతి గారు. సో ఆయన నాతో పాటు ఎదురుగా ఉన్నారు. ఆయన కొన్ని రోజులుగా దీని మీద సీరియస్గా వర్కౌట్ కూడా చేస్తున్నారు. చాలామందిని కలిశారు. ఈ మూడింటి గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అసలు ఏం జరిగింది, ఎలా మనం అణిచివేయబడ్డాం, మనకు దక్కాల్సిన గౌరవం ఎందుకు మనకు దక్కకుండా పోయింది, దీని వెనకాల ఎవరి పాత్ర ఉంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. ప్రజాపతి గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రజాపతి గారు, ఫస్ట్ మీరు ఈ మూడింటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా జాతీయ పతాకం గురించి మాట్లాడండి సార్. జాతీయ పతాకం అనగానే మన తెలుగువాడు పింగళి వెంకయ్య రూపుదిద్దినటువంటి ఆ పతాకం. రాను ఇది పింగళి వెంకయ్య అని చెప్తారు ఎవరైనా సరే. అంటే ఎక్కడ అగౌరవపరచబడింది, పింగళ వెంకయ్యకి దక్కాల్సినటువంటి గౌరవం దక్కలేదనా ఏంటి? మీరు ఈ పతాకం గురించి ఏం చెప్తారు? బేసికల్గా అసలు మనకి స్వతంత్ర సంగ్రామ పోరులో పింగళి వెంకయ్య గారు చాలా చురుగ్గా స్వతంత్ర సంగ్రామ పోరులో పాల్గొనడం జరిగింది. అయితే ఆ రోజుల్లోనే ఆయన మొత్తం ఫీల్డ్ గమనించి మనం ఇలా ఫైట్ చేస్తే మనకి ఎప్పటికీ స్వతంత్రం రానే రాదు. సో కాబట్టి డివైడ్ అండ్ రూల్ పాలసీని అధిగమిస్తేనే మనకు స్వతంత్రం దక్కుతుంది. అలా దక్కాలంటే నాయకుడు లేని నాయకత్వం సంబంధించినటువంటి ఒక బ్రహ్మాస్త్రం కావాలి. ఆ బ్రహ్మాస్త్రమే మన దేశానికి ఒక జాతీయ పతాకం అవసరం ఉంది. కాబట్టి ఒక జాతీయ పతాక స్ఫూర్తితో మనమంతా ఏకమై డివైడ్ అండ్ రూల్ని అధిగమించి స్వతంత్రాన్ని తెచ్చుకోవటం అనేది చాలా సులువు అని పింగళి వెంకయ్య గారు ఎన్నోసార్లు 1905 నుంచి ఆయన ఈ సబ్జెక్ట్ని అలా తనకి నచ్చిన తెలిసిన ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా షేర్ చేసుకుంటూ ఉండడంగా ఒక రోజు గాంధీ గారికి ఆయన నియరెస్ట్ ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేస్తే సరే రమ్మను అని చెప్పేసి అనడంతో గాంధీ గారు పింగళి వెంకయ్య గారిని పిలిచారు. ఓకే. అప్పుడు పింగళి వెంకయ్య గారు రావడం జరిగింది. వస్తే ఆయన రాకని చూసి ఆయన వెల్విషరు, గాంధీ గారు వెల్విషరు లోపలికి వెళ్ళి సార్ జాతిపిత పింగళి గారు వస్తున్నారు అన్నాడు. అసలు ఆయన జాతిపితని ఎందుకు సంబోధించాడో గాంధీ గారికి కనెక్ట్ అయింది. జాతిపిత అంటే ఏంటి? జాతీయ పతాకాన్ని కన్న తండ్రి కాబట్టి ఆయన జాతిపిత అన్నాడు. అది ఆయన లాంగ్వేజ్. ఇక్కడ ఆయన జాతిపిత అయితే మరి నేనెవరు? నా దగ్గర పనిచేసేవాడే ఆయన్ని జాతిపిత అని వచ్చాడు అని చెప్పేసి నాతో సంబోధిస్తున్నాడు. అంటే రేపు మార్నింగ్ ఆయన యొక్క డ్రీమ్ని, ఆయన యొక్క విజన్ని ఇంప్లిమెంట్ చేస్తే, అది ఇంప్లిమెంట్ అయితే, ఆ బ్రహ్మాస్త్రం విన్ అయ్యి స్వతంత్రం తెస్తే నేనెవరు? జీరో. సో ఇక్కడ నా ఉనికి ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఇమ్మీడియట్గా అన్నట్టు మర్చిపోయాను, ఒక ప్రోగ్రామ్ ఉంది, సో అతని తర్వాత రమ్మను అని చెప్పేసి పోస్ట్పోన్ చేశాడు. ఆ విధంగా ఆయన యుగోకి ఇది ఎట్లా తెలిసింది మీకు? ఇది ప్రైవేట్ సంభాషణ కదా, ఎట్లా? ఇది పూర్వీకులు నానుడు అంటారు, నోటి ద్వారా ప్రచారం అయ్యేటువంటి సబ్జెక్టులు. నేను పింగళి వెంకయ్య సబ్జెక్ట్ మీద, ఈ జాతీయ భావాల మీద, జాతీయ రూపాల మీద నేను ఫైట్ చేసేటప్పుడు నేను చాలా సీనియర్ సిటిజన్స్ విలేజ్లో అక్కడ ఇక్కడ చాలా మందితోటి డిస్కస్ చేయడం జరిగింది. అంటే నా దగ్గర ఎక్విప్మెంట్ అవన్నీ లేకపోవడం, సో అవన్నీ విజువల్స్ గా నేను తీసుకోకపోవడం, వాళ్ళు చెప్పారు ఇవి వాస్తవాలు, ఇవి 100% వాస్తవాలు. మీకు ఇంకో విషయం రికార్డ్ ఉందా? రికార్డ్ అనేది గాంధీజీ గారు ఆయన కలవనీయకుండా కావాలని పంపించేశారన్న రికార్డ్ ఉంది. మీకు ఇంకో విషయము, రికార్డ్ అనేది చాలా రికార్డు. స్వతంత్ర సంగ్రామంలో చాలా గొప్ప వాళ్ళ యొక్క పోరాటాన్ని ఇలాగ అణిచేశారు. ఈరోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏ రోజు స్వతంత్ర సంగ్రామ పోరులో పాల్గొన్నటువంటి క్యారెక్టర్ ఒక్కటి కూడా లేదు. కానీ ఈ రోజున
మేమే స్వచ్ఛ భారతీయులు, మేమే దేశభక్తులు అనేవాళ్ళు మన జాతీయ భావాల పట్ల, రూపాల పట్ల వివక్షత చూపిస్తూ కూడా మేమే స్వచ్ఛ భారతీయులను ప్రకటించుకుంటారు ప్రపంచ సరే, వేదికగా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అది సెపరేట్ సబ్జెక్టు. మన పింగళ వెంకయ్య గురించి మనం మాట్లాడుకో. ఇలా ఫైట్ చేస్తే జీవితం అంతా ఫైట్ చేస్తూనే ఉండాలి. కాబట్టి లక్ష్యం లేని, లక్ష్యానికి గురి లేని, ఇలాంటి అంటే సబ్జెక్ట్ ఆన్సర్ లేని ఫైట్ చేయటం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను వెనక్కి వెళ్తున్నాను అని చెప్పేసి స్వతంత్ర సంగ్రామం పోరు నుంచి ఆయన వెనక్కి వచ్చేసాడు. ఇలాంటి విషయ వలయాల మధ్య నేను ఫైట్ చేయలేను, నా వల్ల కాదు. నా విజన్ వెరీ వెరీ హానర్, వెరీ వెరీ పవర్ఫుల్. దాన్ని అర్థం చేసుకోకుండా ఈ విధంగా వ్యక్తిగతమైనటువంటి లాభాల కోసం, స్వలాభాల కోసం ఈ విజన్ని, ఈ సబ్జెక్ట్ని పక్కన పెట్టడం నాకు నచ్చలేదు అని చెప్పేసి ఆయన వచ్చేయడం జరిగింది. అలా వచ్చినటువంటి పింగళ వెంకయ్య గారు మన నడిగూడెం సూర్యాపేట దగ్గర అక్కడ వెంకట భూపతి గారు అని చెప్పేసి ఆయనకి కొన్ని వేల ఎకరాలు ల్యాండ్ ఉంది, తోటలు ఉన్నాయి. అక్కడ ఎస్టేట్ మేనేజర్గా ఈయన జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన ఒక పేపర్ ప్రకటన ఇస్తే వెంకట భూపతి గారి దగ్గర పనికి జాయిన్ అయ్యారు. అక్కడ ఎస్టేట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. అక్కడ పనిచేస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా ఈయన ఎప్పుడు వాల్యుబుల్ సబ్జెక్టు మాట్లాడుతూ ఉండేవాడు. కొంతమంది ఎప్పుడు చూసినా కుటుంబ విలువలు చెప్తాడు అది అని కొంతమంది ఉంటారు కదా, డ్రింకర్స్, తాగకూడదు, ఫ్యామిలీ చక్కగా చూసుకోవాలని. వాళ్ళు వెంకట భూపతి గారికి కంప్లైంట్ చేశారు. సార్ ఎప్పుడు డబ్బులు ఇచ్చేటప్పుడు మాకు సరిగ్గా ఇవ్వట్లేదు, ఇంట్లో ఆడవాళ్ళకి ఇస్తా ఉన్నాడు, మా నోటికాడు కొడతా ఉన్నాడు, మాకు మధ్యలో గొడవలు పెడతా ఉన్నాడు అని ఇట్లాంటివన్నీ చెప్పుకొచ్చాడు. సరే అని చెప్పి నేను మాట్లాడతానులే అని చెప్పి అన్నారు. ఒకరోజు వెంకట భూపతి గారు ఆయన ఉన్నటువంటి క్యాబిన్కి వచ్చారు. వస్తే ఆయన క్యాబిన్ పైన నేషనల్ ఫ్లాగ్, మూవెన్నెల జెండాని తయారు చేసుకొని పెట్టుకున్నాడు. సో ఆ ఫ్లాగ్ని కూడా ఆయన ఎలా రెడీ చేసుకున్నాడు, ఆయన బర్మా నుంచి తెప్పించినటువంటి ఏదైతే పత్తి విత్తనాలు ఉన్నాయో ఆ పత్తి విత్తనాలతో ఆయన సాగు చేసిన తర్వాత ఆ సాగు నుంచి వచ్చినటువంటి మేలమైనటువంటి కాటన్ని అజాంజాయిలో చేసిన తర్వాత అక్కడ ఫ్లాగ్ వేయించుకున్నాడు. అలా ఫ్లాగ్ వేయించుకున్నటువంటి ఫస్ట్ ఫ్లాగ్ని ఆయన ఆఫీస్లో పెట్టుకున్నాడు. సో ఆయన వేసుకున్నటువంటి ఫస్ట్ ఫ్లాగ్ అజాంజాహి కాటన్ మిల్లో మేలమైనటువంటి కాటన్తో తయారు చేసింది. సో ఆ హిస్టరీ అజాంజాహి కాటన్ మిల్కి, వరంగల్కి ఉంది. నెక్స్ట్ అలా ఉండగా ఈయన వచ్చి చూసి ఏంటయా వీళ్ళందరితో గొడవ పడుతున్నావు అంట, ఇదేంటి ఇది పైన అంటే సరే ఇలా సబ్జెక్ట్. అప్పుడు అంత సరేనయ్యా, నాకు చాలా బాగా నచ్చింది, నీ క్యారెక్టర్ నచ్చింది, వీళ్ళలో చైతన్యం తీసుకురావాలనుకోవటము నచ్చింది, అన్నీ బాగుంది. కానీ నువ్వు ఇంత గొప్ప సోల్జరు వెన్ను చూపించి రావడమే నాకు నచ్చలేదు. అందరూ చెప్తా ఉంటే మిలిటరీ నుంచి వచ్చాడు అంటే ఎందుకు వెన్ను చూపావు అనేది నాకు కోపం వచ్చింది. సో నాకు దీనికి ఆన్సర్ కావాలి అని చెప్పి అడిగాడు. అప్పుడు ఆయన, సార్ ఒక బుక్ రాద్దాం అనుకుంటున్నాను, రాయ్, దాన్ని ప్రపంచ మార్కెట్లో నేను ప్రమోట్ చేస్తాను. అప్పుడు ద నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా అని బుక్ రాయడం జరిగింది. ఆ బుక్ని ఈయన బ్రాండ్ అంబాసిడర్గా దాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ విధంగా బుక్ 1916లో రాశాడు నడిగూడెంలో. ఇప్పటికే అది రికార్డ్. ఓకే, అది ఇది మన సూర్యాపేట నడిగూడెం ఉందే అక్కడ రికార్డు. సో కాబట్టి జాతీయ పతాక స్ఫూర్తి చరిత్ర విజయవాడగా నోచుకుంటుంది. అలాగే ఆయన పెద్దకాలేపల్లి, యార్లగడ్డ అది నోచుకుంటుంది. అలాగే ఇదేమంటారు మన సూర్యాపేట, నడిగూడెం, వరంగల్ ఇవన్నీ జాతీయ పతాక స్ఫూర్తి చరిత్రలో ఒక భాగమై ఉంటాయి. సో కాబట్టి నేనేమంటున్నానంటే పింగళి వెంకయ్య గారు రెడీ చేసినటువంటి ఏదైతే పతాక స్ఫూర్తి ఉందో ఆ పతాక స్ఫూర్తిని అందరూ కనెక్ట్ చేసుకున్నారు. ఆ బుక్ని చదివిన తర్వాత నిజమే ఇది వాస్తవము అనేది అందరూ అర్థం చేసుకున్నారు. అలా బుక్ చదివిన వాళ్ళందరూ, ఫ్రీడమ్ ఫైటర్లు అందరూ ఏఐసిసి అఖిలపక్ష సమావేశ మీటింగ్లో విజయవాడలో ఫస్ట్ టైం జరిగినప్పుడు 1921 ఏప్రిల్ 1న గ్రౌండ్లో ఫ్లాగ్ ఎగరేయడం జరిగింది. అంటే మార్చి 31న విక్టోరియా మహల్ అని చెప్పేసి విక్టోరియా మహల్లో గాంధీ గారిని పిలిపించారు. 31 విక్టోరియా మహల్కి వచ్చినటువంటి పింగళి వెంకయ్య గారు ఫ్లాగ్ రెడీ చేసి వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ ఇమీడియట్గా విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి ఆమెను దర్శనం చేసుకొని, సో మార్నింగ్ అభిషేకం చేసుకుంటానని ఆయన మాట్లాడుకోవడం జరిగింది. మార్నింగ్ అభిషేకం కూడా వెళ్ళి చేసుకున్నాడు. సో ఇక్కడ వీళ్ళు ఎర్లీ మార్నింగ్ ఆ మీటింగ్లో అనౌన్స్మెంట్ చేయడం, గాంధీ గారికి తెలియటం, తర్వాత ఫ్లాగ్ ఎగరేయటం, ఆ గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కదులుతూ అటు ఇటు కదులుతూ డివైడ్గా ఉన్నటువంటి పబ్లిక్ అందరూ మువ్వెన్నెల జెండా అని గ్రౌండ్లో చూపించడం జరిగింది. వేదిక మీద మువ్వెన్నెల జెండా ఎప్పుడైతే ఎగిరిందో ఈ స్ఫూర్తితో మనం డివైడ్ అండ్ రూల్ని అధిగమించి స్వతంత్రం తెచ్చుకోబోతున్నామని చెప్పేసి ఎప్పుడైతే ఎగరేస్తారో దానికి ఇన్స్పిరేషన్గా గ్రౌండ్లో అందరూ
విడివిడిగా ముస్లిం, క్రిస్టియన్, హిందువులు విడివిడిగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకసారి కదిలేసరికి భూకంపం వచ్చినంత భయం అయింది. సో ఆ నెక్స్ట్ సెకండ్ అందరూ మూడు రంగులు జెండా చూపించేసరికి అందరికీ జోష్ వచ్చింది. ఖచ్చితంగా మనం స్వతంత్రం తెచ్చుకోబోతున్నాం అని. అక్కడ ఒరిజినల్ గా జరిగింది ఏంటి? అక్కడ వినికిడి ఆయన ఆ మాట అన్నాడు. సో ఇమీడియట్గా గ్రౌండ్లో మూడు రంగులు కలిపి మూవేనెల జెండా అని చూపించడం జరిగింది. అప్పుడు అందరికీ హ్యాపీ ఫీల్ వచ్చింది. ఎస్, అందరూ ఐక్యతగా కలిశారు, ఎవరికి ఇక్కడ అరమరికలు లేవు, ప్యూర్గా అందరూ ఒక్కటయ్యారు అని చెప్పేసి ఆ ఫ్లాగ్ హోస్ట్ చేసిన తర్వాత ఆ స్ఫూర్తితో మనము దినదినం ఒకే ట్రాక్ మీద నడుస్తూ సైన్యం అప్పటి వరకు బ్రిటిషర్స్ ఏంటంటే ఒక 30 మంది వస్తున్నారు, 50 మంది వస్తున్నారంటే డిఫెన్స్ చేసేవాడు. ఇప్పుడు ఏమైందంటే ఇటు 30 అటు 50 అటు 100, ఈ 100 కలిపితే 200 మంది వస్తున్నారంటే భయం స్టార్ట్ అయింది. అంటే ఐక్యత పెరుగుతూ వచ్చింది. ఓకే, ఎప్పుడైతే ఐక్యత పెరుగుతూ వచ్చిందో అప్పుడు వాళ్ళలో ఒక భయం క్రియేట్ అయింది. ఆ భయమే ఈ జాతీయ పతాకం బ్రతికితే మనకి డివైడ్ అండ్ రూల్ ఇంప్లిమెంట్ చేయడం కష్టం, మన ఉనికికి ప్రాబ్లము అని చెప్పేసి 1923 మే 1వ తారీఖున నాగపూర్లో జాతీయ పతాకాలని ఒక రోడ్డు మీద వేసి తగలబెట్టారు. ఎక్కడ తగలబెట్టారు? నాగపూర్లో. అలా తగలబెట్టారు. అలా తగలబెట్టిన తర్వాత అప్పుడు ముస్లిం సోదరులు ఒక చూసి మన జెండా తగలబెడుతున్నాడు రా, రండ్రా అని చెప్పేసి అతను షౌట్ చేస్తే అందరూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంతా ఏకమై ఆ రోజున జాతీయ పతాక ఉద్యమం ఉవ్వెత్తిన లేసి ఊచకోత కోసింది. ఇది హిస్టరీ. ఆ రోజునే మనకి దేశం మొత్తం మర్డర్ అయిపోవాల్సినటువంటి బ్రిటిషర్స్ ఆ రోజు గాంధీ గారు సన్నీళ్ళు చల్లి అందరినీ కూల్ చేసి దాన్ని 1947 వరకు పొడిగించారు. అంటే అహింసా పద్ధతిలో వెళ్ళాలి కదా. భారతదేశానికి గాంధీ వల్ల స్వతంత్రం రాలేదు, ఇది 100%. 100 కాదు, 1000 టైమ్స్ గాంధీ వల్ల రాలేదు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది 2 సబ్జెక్టుల వల్ల. ఒక సబ్జెక్టు జాతీయ పతాక స్ఫూర్తితో అందరూ ఒక ట్రాక్ మీద నడవటం, సమైక్యతతో నడవటం, అంటే గాంధీ పాత్ర ఏం లేదంటారా? సమైక్యతతో నడవటం, ఇది ఒక ట్రాక్. రెండో ట్రాక్ సుభాష్ చంద్రబోస్ ఆయన ఇంకో విజన్లో వాళ్ళకి చుక్కయ్యాడు. ఆయన అక్కడ ఆ యాంగిల్లో ఆయన కొడుతుంటే ఈ యాంగిల్లో జాతీయ పతాకం నడుస్తుంటే ఈ 2 బ్రహ్మాస్త్రాలకి వాళ్ళు తట్టుకోలేక ఇంకా అవ్వదు, ఇంకా మనం ఖాళీ చేసి వెళ్ళాల్సిందే అని చెప్పేసి వెళ్ళారు. మీకు తెలియని కాన్సెప్ట్ ఏంటంటే గాంధీ గారు బ్రిటిషర్స్ కోవట్టు అనేది చాలామంది మాట్లాడతారు. కోవట్ అంటే ఏంటి? ఆయన చదువుకునే రోజుల్లోనే నాకు ఒక ఐడియా ఉంది అని చెప్పేసి బ్రిటిషర్స్ తోటి కాంటాక్ట్ అయ్యి నేను మీకు ఒక ఐడియా చెప్తాను సార్ అని చెప్పి వాళ్ళతో మాట్లాడుకొని అక్కడే ఆ ఐడియా ఏంటి, మీరు చరిత్రలో భవిష్యత్తులో ఖచ్చితంగా భారతీయుల మధ్య మీరు ఓడిపోయి రావాల్సి ఉంటుంది, మీరు ఎన్ని చూపి వచ్చారు అన్నది రికార్డ్ కాకుండా మీరు జాలితో ఇచ్చేసి వచ్చాము అని చెప్పిన మీ చరిత్రలో రికార్డ్కి ఎక్కాలంటే నా దగ్గర ఒక ఆశ్రమం ఉంది, అదే అహింస, దీనిని నేను ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పేసి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాను, కాబట్టి మీరు వీరోచితంగా అయ్యే పాపం ఏముంది ఇంకా మేము తినడానికి అని చెప్పి వదిలేసి వచ్చాము అనేది రికార్డ్ చరిత్ర కోసమని. కానీ నిజానికి బ్రిటిషర్స్ పారిపోయారు. ఇది ఒరిజినల్ సబ్జెక్ట్. పారిపోయారు. ఇక్కడ ఉంటే ప్రాణాలు ఉండవు అనే భయంతో వెళ్ళిపోయారు. ఇక్కడ భయంతో స్వాతంత్రం ఇచ్చిపోయారు, కానీ జాలితో కాదు. పింగళి వెంకయ్య గారి విజన్ని ఆయన, మీకు ఇంకో విషయం తెలుసో తెలియదో, పింగళి వెంకయ్య గారి విజన్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయలేదో ఆయన కుటిల రాజకీయం అనేది 100% బహిర్గతమవుతుంది. ఇప్పుడు జాతీయ పతాకం అంటే పింగళి వెంకయ్య కదా, ఆయనకి అగౌరవపరిచింది. మీకు ఇంకో విషయం తెలుసా? పింగళి వెంకయ్య గారు జాతీయ పతాకం ఎప్పుడైతే ఇచ్చిన తర్వాత ఆ స్ఫూర్తిని 1921 ఎగిరిన తర్వాత 1923 మన జాతీయ పతాక ఉద్యమం ఉవ్వెత్తిన లేచిన తర్వాత మళ్ళీ ఈ పతాకం క్రెడిట్ అంతా పింగళి వెంకయ్యకి వెళ్తా ఉంది. అంటే పింగళి వెంకయ్య గారికి పూర్తిగా అవమానం జరిగింది, ఆయన మీద కుట్ర జరిగింది. గాంధీజీకి రావాల్సినటువంటి జాతిపిత ఎక్కడ ఎగరేసుకుపోతాడని చెప్పి భావించి ఆయన కుట్ర చేసి ఇదంతా చేశాడని చెప్పి. మీకు ఇంకో విషయము మీకు క్లియర్గా 100% మీకు ఇంకో విషయం చెప్తా. ఫ్లాగ్ని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత నేను మనకు నువ్వు ఇంకా నీ కొడుకు ఇంట్రొడ్యూస్ చేసావు కదా, నీ కొడుకు అందరు భుజాల మీద హ్యాపీగా ఎగురుతుంటే నువ్వు ఎందుకు రావు రణరంగంలోకి అంటే, వద్దు, నా బిడ్డని ఇంట్రొడ్యూస్ చేశాను, నా బిడ్డని
యుద్ధంలోకి పంపించాను, వాడొక్కడు చాలు, వాడి కథ మీకు తెలియదు, వాడు భవిష్యత్తులో ఇంత ఎదిగి స్వాతంత్రం తెచ్చిపెడతాడు, ఆ నమ్మకం నాకుంది, ఇంకా చాలు, నేను ఆల్రెడీ స్వాతంత్రం చూసేసాను అని రిలాక్స్ అయ్యాడు. నెక్స్ట్ నేను వస్తే మళ్ళీ ఈ విషయ రాజకీయాలు ఇవన్నీ కరెక్ట్ కాదు, నేను రాను, నో ప్రాబ్లం, బయట ఉండి నేను స్వతంత్రానికి ఏ విధంగా నేను సపోర్ట్ చేయాలో బట్ ఆ సపోర్ట్ నేను చేస్తాను అని చెప్పేసి ఆ విధంగా ఉండిపోయాడు. సార్ మనం రెండో పాయింట్ గురించి మాట్లాడదాం. జాతీయ గీతం గురించి ఏంటి సార్, ఎలాంటి అవమానం జరిగింది? జాతీయ గీతం వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన 1905లో తత్వబోధిని అనే పత్రికలో భారత భాగ్య విధాత అని ప్రింట్ జరిగింది, ఆయన సబ్ ఎడిటర్గా పనిచేసేటప్పుడు. అలా జరిగినటువంటి ఆ కవితని 1911 జార్జ్ ఫిఫ్త్ మన ఇండియా వచ్చిన తర్వాత ఆయన ముందు ఏదైనా ఒక ప్రయోగం వదలాలా అని చెప్పేసి అందరూ తర్జన భర్జన పడుతుంటే అది ఏదో ఠాగూర్ గారు ఉన్నారు కదా రైటర్, ఆయనకి ఇస్తే సరిపోద్ది అని అంటే ఆయన దగ్గరికి వచ్చి వేశారు. ఇప్పుడు ఠాగూర్కి ఒక పెద్ద పరీక్ష అయిపోయింది. ఇప్పుడు ఆయన పొగుడుతూ రాస్తే ఈయన దేశద్రోహి. సో వీళ్ళందరూ ఆ పరీక్ష పెట్టారు, నేను దేశద్రోహి అనిపించుకోవాలా, దేశ భక్తుని అనిపించుకోవాలా అన్న ఒక మీమాంసలో పడి ఆయన ఒకసారి ఓకే నేను తీసుకుంటాను ఈ బాధ్యతని అని చెప్పి ఏదైతే తన జనగణ మన ఇండియా కల్చర్ మీద, ట్రెడిషన్ మీద, నేచర్ మీద ఎంతో ఇష్టంగా ఆయన రాసుకున్నటువంటి కవిత ఏదైతే ఉందో జనగణమన, అదే జనగణమని ఆయన ముందు 1911లో వినిపించడం జరిగింది. అందులో ఆ కవితలో అంతర్ సౌందర్యము, బాహ్య సౌందర్యము అని 2 అర్థాలు ఉంటాయి. నేను నీ ముందు వినిపించి నీ కోసము అని అంటే అది నీది, అధినాయకుడు అంటే నువ్వే, అర్థమైనా, విధాత అంటే నువ్వే, నీ కోసం అని నేను నీ ముందు వినిపిస్తుంటే అది నీకని నువ్వు అన్వయించుకోవచ్చు. సో ఆయన దృష్టిలో, కవి దృష్టిలో అధినాయకుడు అంటే సూర్యభగవానుడు, భారత భాగ్య విధాత అంటే బ్రహ్మ. ఈ దేశానికి, మా దేశానికి కావాల్సినటువంటి వనరులు ఎక్స్ అన్నీ సమృద్ధిగా సృష్టించినటువంటి వాడు బ్రహ్మ మాకు ఉండగా మాకేంటి లోటు? ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని టెంపరేచర్స్, అన్ని కాలాల్లోనూ ఇక్కడ అన్నీ ఉన్నాయి. రాత్రి పగలు ఉంది, కొన్ని దేశాల్లో అసలు రాత్రి ఉంటే పగలు ఉండదు, పగలు ఉంటే రాత్రి ఉండదు, కొన్ని ఏరియాల్లో ఉట్టి మంచే ఉంటుంది. సో మనకి ఇక్కడ భారతదేశంలో లేని టెంపరేచర్ అంటూ ఏమీ లేదు, అలాగే లేని ఖనిజం అంటూ ఏమీ లేదు, లేని వనరు అంటూ ఏమీ లేదు. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిట్టు భారతదేశంలో ఉంది. సో కాబట్టి అంత గొప్పగా దీన్ని తీర్చిదిద్ది ఇచ్చినటువంటి, మన మీద అంత ప్రేమ చూపించినప్పుడు గొప్ప గొప్ప రైటర్స్ ఒకే పదంతో, ఒకే మాటతోటి, ఒకే యాసతోటి ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్టులతో కవితలు రాసేవాళ్ళు, పాటలు రాసేవాళ్ళు. ఓకే, అలాంటి ఈ కవిత 1911లో ఆయన దగ్గర వినిపించిన తర్వాత కల్కట్టా ప్రజలు ఇది బానిస కవిత, ఆ నెక్స్ట్ ఏది జార్జ్ ఫిఫ్త్ డిసెంబర్ ఆయన దగ్గర వినిపించిన తర్వాత అది జనవరిలో ఈసారి జనగణమన అధినాయక జయహే అనే టైటిల్తో ప్రింట్ అయింది. అప్పుడు కల్కట్టా ప్రజలు ఆ పేపర్ని, తత్వబోధిని అనే పత్రికని చించేశారు. ఓకే, అక్కడ ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఇది బానిస కవిత, నా యొక్క సబ్జెక్ట్ అది, నేను ఇప్పుడు ఎవరితోనూ నేనేం మాట్లాడను అని చెప్పేసి ఆయన మాట దాటాడు. ఓకే, సో ఆ రోజు ఎందుకు ఆయన మాట దాటాడు అనేది కొంతమందికి ఆయన మీద కోపం. సో ఆయన ఆ రోజు ఇండియన్ కాదు, బ్రిటిష్ ఇండియన్, వాళ్ళ చెరలో మనం బతుకుతున్నాం. బ్రిటిష్ ఇండియన్గా వాళ్ళకి నేను అగైనెస్ట్ అనంటే తల ఎగిరిపోద్ది. తలను కాపాడుకోవాలి, ఆ సేమ్ టైం దేశ ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ఈయన మౌనంగా దేశ ప్రజలు భవిష్యత్తులో నేను ఏంటి అని చెప్తారు అని చెప్పేసి ఆ స్టేట్మెంట్తో ఈయన వెళ్ళిపోయాడు. ఓకే, సో ఇది ఒక సబ్జెక్ట్ నడిచింది. సో ఆ విధంగా అది బానిస కవితగా మరుగున పడిపోయింది. ఓకే, ఆఖరికి ఇలా అది 11 years మరుగున పడిపోయింది. ఓకే, అలా మరుగున పడిపోయినటువంటి కవిత మళ్ళీ అదే రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగళూరు బాలబ్రోయి గెస్ట్ హౌస్ అని, బెంగళూరులో బాలబ్రోయి గెస్ట్ హౌస్ అనే ఒక గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఉంది, చాలా బ్యూటిఫుల్ గెస్ట్ హౌస్, నేచర్ భలే ఉంటుంది. ఆయన స్టే చేసి సౌత్ మొత్తం విజిట్ చేస్తున్నాడు. ఇక్కడి నుంచి కేరళ వెళ్ళడం రావడం, ఇక్కడి నుంచి తమిళనాడుకి వెళ్ళడం రావడం, ఇక్కడి నుంచి తెలంగాణ, ఆంధ్ర, ఇవన్నీ గోవా, ఇవన్నీ తిరుగుతూ ఆయన కేంద్రంగా అక్కడ ఉన్నాడు. ఆయన అటు ఇటు తిరిగి వస్తూ అక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్ ట్రిప్ ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పుడు ఆయనకి జ్వరం వచ్చింది, ఫీవర్, వైరల్ ఫీవర్, అది క్లియర్ అవ్వలేదు.
అందులోనూ అదేంటంటే ఒక చిన్న టెంపరేచర్తో జరిగింది. బెంగళూరు కంటే గొప్ప కోల్డ్ టెంపరేచర్ ఉండేది మదనపల్లి. హార్స్లీ హిల్స్ ఈజ్ ఊటీ అంటారు హార్స్లీ హిల్స్. అటువంటి హార్స్లీ హిల్స్ పక్కన ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మదనపల్లి ఉంటుంది. కొండ చుట్టూ కొండల మధ్యన మదనపల్లి ఉంటుంది టౌన్. ఈజ్ ఎ బ్యూటిఫుల్ సిటీ. అటువంటి ఇక్కడ అనిబిసెంట్ ఫౌండేషన్ వేసి రాయలసీమలో చదువు దూరంగా ఉన్నారు పాపం అని చెప్పిన ఆమె సొంత డబ్బుతోటి ఆమె వచ్చి ఒక కాలేజ్ విశ్వవిద్యాలయం కన్స్ట్రక్ట్ చేసి విద్యని వాళ్ళకి దానం చేసింది. అలాంటి కాలేజ్ బిసెంట్ థియోసఫికల్ కాలేజ్. ఆ కాలేజు అక్కడ రన్ అవుతుంది. ఆ కాలేజీలో జేమ్స్ హెచ్ కజిన్, మార్గరెట్ కజిన్స్ వైఫ్ అండ్ హస్బెండ్. జేమ్స్ హెచ్ కజిన్ ఈజ్ ఎ గొప్ప రైటర్. ఈయనకి హెల్త్ ఇదైనప్పుడు ఇక్కడి నుంచి ఏంటంటే, సార్ మీరు మదనపల్లికి వెళ్తే కొద్ది మీకు అన్నీ క్లియర్గా ఉంటాయి, అక్కడ మీ ఫ్రెండ్ అతను గొప్ప రైటర్, మీ ఫ్రెండే కదా, మీరు ఆయన చూసినట్టు ఉంటుంది, మీరు ఒకసారి మదనపల్లికి వెళ్దామా అని చెప్పినంటే, అయ్యో పదండి అని ఆయన మదనపల్లికి రావడం, సిటీఎం రైల్వే స్టేషన్లో దిగి బొగ్గు బండిలో అక్కడి నుంచి జెడ్కాడ్లో కాలేజ్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయనకి ప్యాలెస్ ఉంది, మ్యూజియం ప్యాలెస్. అది ఇందులో ఉండండి మీరు అని అంటే, వద్దు నాకు సింపుల్ చిన్నది, నేను అక్కడ చూశాను, అది చిన్న కట్టేసి ఉంది, అందులో ఉంటాను నేను, చుట్టూ గుబురు చెట్లు, అలాంటి ఆ ప్లేస్లో ఉంటానని. సరే అక్కడే ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. అలా ఆయన అక్కడుండి మొత్తం కాలేజీ రౌండ్ వేసుకుంటున్నాడు. ప్రతి బుధవారం సింగ్ సాంగ్ ఫన్ అని చెప్పేసి ఒక మ్యూజిక్ క్లాస్ రన్ అవుతుంది కాలేజీలో. ఆ క్లాస్ యొక్క ఆంతర్యం ఏంటి, సబ్జెక్ట్కి మీనింగ్ ఏంటంటే, మదనపల్లి బీటీ కాలేజీలో ఒక స్టూడెంట్స్ ఎర్లీ మార్నింగ్ పిల్లలందరూ గెట్ టుగెదర్ అసెంబ్లీ అయిన తర్వాత ఒక మంచి డ్రిల్తో కానీ లేదా ఒక మంచి పాటతో కానీ మొదలు పెడితే అందరూ ఒక సామరస్యంగా ఐక్యతగా ఇంప్లిమెంట్ అవుతారు అని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది. ఆ ప్రాసెస్లో ఒక మంచి దేశభక్తి కవిత కానీ పాట కానీ లేదా డ్రిల్ కానీ, ఇది మీ తాతల దగ్గర ఎవరి దగ్గర ఉంటే కలెక్ట్ చేసుకొని రండి, వాళ్ళు ఏమైనా రాసి ఉంటే తీసుకొని రండి అని చెప్పడం వల్ల పిల్లలందరూ ఒక్కొక్క కవిత తీసుకొచ్చి వినిపిస్తున్నారు, దేశభక్తి కవితలు అని. అట్లా క్రాస్ అవుతూ ఏం జరుగుతుంది అంటే, దేశభక్తి కవితలు వినిపిస్తున్నారు సరే అంటే, నేను దేశం కోసం ఒక కవిత రాసుకున్నాను తెలుసా అని చెప్పేసి అప్పుడు ఇదే జనగణమన కవితని వినిపించడం జరిగింది. ఓకే, వినిపించడం తర్వాత ఇక్కడ మార్గరెట్ కజిన్ కనెక్ట్ అయింది ఆమెకి. సార్ నాకు చాలా బాగా నచ్చింది, విత్ యువర్ పర్మిషన్ మేము ఉషోదయ గీతగా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకొని పిల్లల్లో ఒక డిసిప్లిన్ కోసమని మేము చాలా తర్జన పడుతున్నాము, సో ఇది మీరు పర్మిషన్ ఇస్తే దీన్ని మేము ట్యూన్ చేసుకొని ఉషోదయ గీతంగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చా కాలేజీ గీతంగా అని చెప్పినంటే, నో ప్రాబ్లము, బట్ అయితే దీనికి బానిష్ కవిత అని ముద్రేశారంటే, సార్ మీ పెట్రడిజాన్ని మేము నమ్ముతున్నాం, మీ దేశభక్తిని మేము నమ్ముతున్నాం, వాళ్ళు ఇవ్వడండి మా కాలేజీ, మా పిల్లలు, మా ఆలోచన, మా ఇది మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం, మేము వాడుకుంటాం, నీకు ఇష్టమా అని అంటే, అయ్యో చనిపోయిన బిడ్డకి ప్రాణం పోస్తానంటే ఇంతకంటే ఏం కావాలా అని చెప్పేసి ఆయన అప్పుడు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చనిపోయినటువంటి ఈ కవిత మీరు ప్రాణం పోసి పోషించుకుంటున్నప్పుడు ఇది నాది అని చెప్పడం కాదు, మీరు నాకే దాత ఇచ్చారు, నాకే రెస్పెక్ట్ ఇచ్చారు, నాకే ప్రాణం పోసారు, అలాంటప్పుడు ఈ కవిత నాది అని అనటం కరెక్ట్ కాదు, ఇది మీదే అని చెప్పేసి బీటీ కాలేజ్కి అది రాసి ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో ఆయన సైన్ చేసి మాకు ఇచ్చాడు. సో కాబట్టి జనగణమన కవిత పేటెంట్ రైట్ మదనపల్లి బీటీ కాలేజ్ యొక్క ప్రాపర్టీ. ఓకే, ఆ విధంగా. సో అలా మార్గరెట్ కజిన్ 26 ఈయన డిస్కస్ చేసి ఏదైతే జరిగిందో 27 ఆమె పిల్లలతోటి ఆ ట్యూన్ మొదటి పేరాని ఆమె, అందులో 6 పేరాలు ఉంటాయి, 6 పేరాల్లో మొదటి పేరా తీసుకొని ఆ మొదటి పేరాని ఆమె ట్యూన్ చేసి పిల్లలతోటి ఒకసారి ఆలాపించి ఆయనకి 27 ఈవినింగ్న ఆయనకి ఒకసారి రఫ్గా వినిపించింది. చాలా బాగుంది అండి. అప్పుడు ఆమె, ఇప్పుడు కాదు సార్ రేపు చూడండి దీని దమ్ము అని చెప్పేసి ఆమె ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయింది. ఏంది రేపు ఎలా ఉంటుంది అని చెప్పిన ఆయన టెన్షన్, ఎలా ఉండబోతుంది అని ఒక చిన్న క్యూరియాసిటీ. సో మార్నింగ్ అందరూ స్టూడెంట్స్ అందరూ గెట్ టుగెదర్ అసెంబ్లీ అయ్యారు. ఆ స్టూడెంట్స్ వాయిస్ నుంచి డిఫరెంట్ ఆఫ్ గొంతుకుల నుంచి ఆ యొక్క జనగణమన అని పాడుతూ ఉంటే ఆ వైబ్రేషన్ ఆయన తన్మయత్వంలోకి వెళ్ళిపోయాడు. ఇంత మధురంగా ఉంటుందా, గొంతుకి ఇంకో గొంతుక కలిపిస్తే ఈ గీతం ఇంత, ఈ ట్యూన్ ఇంత అందంగా ఉంటుందా అని చెప్పేసి ఆయన దండం పెట్టి, ఏమి నిజంగా నాకు ప్రాణం పోసారు,
అని చెప్పేసి అని. ఎందుకంటే నేను రాసినటువంటి కవితని మీరు ఇప్పుడు బెంగాల్లో కూడా ఆయన రాసిన కవితనే రాష్ట్ర గీతంగా వాడుతున్నారు. ఇక్కడ 2 రాష్ట్రాలు ఆయన రాసినటువంటి కవితలు వాడుకుంటున్నారు. సో అలా ఇప్పుడు ఏదైతే కవిత మనం దాన్ని మాత్రా ఛందస్సులకు మార్చుకొని దాన్ని ట్యూన్ చేసుకొని మనం పాడుకోవడం జరిగింది. సో రైటర్ ఈజ్ రవీంద్రనాథ్ ఠాగూర్ మాత్రమే, ఈజ్ అ నార్త్ ఇండియన్. 100% క్రెడిట్ ఆయనకే ఇస్తాం రైటర్గా. బట్ దాని పేటెంట్ రైట్స్ కానీ దాన్ని మాత్రా ఛందస్సులకి మార్చి ట్యూన్ చేసుకొని ఉషోదయ గీతగా ఇంప్లిమెంట్ చేసుకొని మనం పాడుకోవడం జరిగింది 32 సంవత్సరాలు. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ ఏంటంటే 1947లో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి జాతీయ పతాకం, జాతీయ గీతం, జాతీయ ప్రతిజ్ఞ ఇవి ఉండాలి కదా. సో మన జాతీయ గీతం ఏంటి అని చెప్పినంటే అందరూ మళ్ళీ క్వశ్చన్ టక్మని జాతీయ గీతం మన జనగణమన పక్కన పెట్టారు. ఇది బానిస కవిత అని మళ్ళీ ముద్రేస్తారు. మళ్ళీ అగైన్ మళ్ళీ పక్కకి జరిగింది. ఓకే, ఇది మదనపల్లి ఉషోదయ గీతం మళ్ళీ పక్కకి జరిగింది. అప్పటికే దేశం అంతా ఒక ఊపు ఊపుతా ఉంది, కాలేజీల్లో మీటింగ్లలో అన్నిట్లోనూ. సో మళ్ళీ దాన్ని సేమ్ బ్రాండ్ వేసి పక్కకి నెట్టారు. తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది, అలా పక్కకి నెట్టిన తర్వాత సో జాతీయ గీతాన్ని మీరు పక్కన పెట్టేశారు కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా 3 సంవత్సరాలు మన భారతదేశానికి జాతీయ గీతం లేదు. వీళ్ళు పక్క దేశానికి వెళ్ళారు, పక్క దేశంలో వాళ్ళ జాతీయ గీతం వినిపించారు. మీ జాతీయ గీతం ఏంటో వినిపించండి సార్ అంటే అని అన్నారు. కట్ చేస్తే లేదు. అప్పుడు వందే మాతరం అన్నారు. సార్ ఇది నినాదం అండి, వందే మాతరం అనేది నినాదం, ఔన్నత్యాన్ని తెలిపే గీతం కాదు. ఔన్నత్యాన్ని తెలిపేది గీతం అవుతుంది. నినాదాన్ని మీరు ఆ గీతంగా ఎలా మాట్లాడతారు సార్ అని చెప్పడంతో అక్కడ స్టాప్ అయ్యింది. మన దేశ గీతం అక్కడ పాడలేదు. అలా జరిగింది. అది బెర్లిన్లో సంథింగ్ ఏదో దేశంలో అలా అవమానం జరిగింది. అంటే మన వాళ్ళు అవమానంగా ఫీల్ అయ్యారు. ఇమ్మీడియట్గా మీరు స్వాతంత్రం కోసం ఇంత కష్టపడిన వాళ్ళు జాతీయ గీతం రాసుకోలేకపోయారా అని చెప్పి ప్రశ్నించారు. తర్వాత ఇమ్మీడియట్గా ఇండియా వచ్చిన తర్వాత అందరిని రమ్మని రైటర్లు అందరినీ ఇండియా నుంచి అందరినీ పిలిపించారు. ఇమ్మీడియట్గా మన దేశాన్ని ఔన్నత్యాన్ని తెలిపే జాతీయ గీతం ఒకటి రెడీ చేయండి అని అన్నారు. అందరూ 10 నిమిషాలు, 12 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు రాశారు ఔన్నత్యాన్ని. ఇంత టైం ఆడ నిలబడతారు. లేదు, సింపుల్గా అదే జనగణమనలాగా ఒక సింపుల్గా 1 మినిట్లో కనీసం 5 మినిట్స్ అంటే కూడా పర్వాలేదు, 5 మినిట్స్ మించుకుండానంటే అందరూ ఒకటే మాట చెప్పారు, సార్ జనగణమన ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయట్లేదు, అంతకంటే గొప్పగా రాదు సార్, అది అల్టిమేట్ సార్, అది అందులో దేశం మొత్తం ఉంది, ఇంకేంటి సార్ ప్రాబ్లం మీకు అని అంటే అది బానిస కవితని. ఎవడు సార్ బానిస కవిత? ఆయన కోసం రాశాడా? కాదు కదా. 1911లో ఆయన కోసం రాసింది కాదు కదా. 1905లోనే తత్వబోధనలో భారత భాగ్య విధాతని ప్రింట్ అయిన కవిత ఆయన ముందు వినిపించడం నేరం కాదు సార్, అది కౌంటరు. చెప్తున్నారుగా ఇప్పుడు నేను కౌంటర్ ఇచ్చాను అని. స్వతంత్రం వచ్చాక రివీల్ చేశాడు ఆయన, రవీంద్రనాథ్ ఠాగూర్, నేను ఆ రోజు కౌంటర్ ఇచ్చాను అని చెప్పేసి మాట్లాడాడు. అప్పుడు ఎస్ అని చెప్పిన ఇదే మన భారతదేశ జాతీయ గీతం అని చెప్పేసి స్టాంప్ వేశాడు. ఎప్పుడు 1950 జనవరి 24న. అజ్ఞాత వీరులు అంటే ఏంటి? దేశానికి మన స్వతంత్రానికి ఇండైరెక్ట్గా ఉండి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు. బ్రిటిష్ సోల్జర్స్ కూడా ఉన్నారు మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు. అలాంటి వాళ్ళు ఆ రోజున వాళ్ళ హస్తంతో తయారు చేసినటువంటి ఫ్లాగ్ అది. ఆ ఫ్లాగ్ని మన వాళ్ళు చూసి మురిసిపోయి ఆ రోజున ఎగరేసి ఫ్రంట్ బ్యాక్ అందరూ చూసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే, సో డెఫినెట్గా సార్ మీరు చెప్పింది కొంచెం అంటే చరిత్ర మొత్తం చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ నేనేమంటానంటే వీటన్నింటి మీద ఒకసారి కూలంకషంగా మనం ఒకసారి డిబేట్ చేద్దాం. డిబేట్ చేసి వాస్తవాలేంటి, చరిత్ర ఏంటి, చరిత్ర నిజంగానే వక్రీకరించబడిందా, నిజంగానే సౌత్కు సంబంధించినటువంటి ఎవరైతే పోరాట యోధుల్ని కావాలని చెప్పి ఒక కుట్రపూరితంగా వెనక్కి నెట్టివేయబడ్డారా? 100% మేధావులతో, చరిత్ర తెలిసిన వాళ్ళతో మీతో కలిపి ఒక డిబేట్ చేసి అవునవును మాట్లాడదాం మనం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.